అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రాజెక్ట్ సందర్శించారు. అసలు ఏమంటున్నారు, ఏంటి విషయం తెలుసుకుందాం. మేడం, ఏంటి అసలు ఏమంటున్నారు? అసలు మాది ఒకటే అన్న, ఇన్ని లక్షల 10 లక్షలు దాదాపు 10 లక్షల క్యూసెక్ల సెంటీమీటర్ల వాటర్ మొత్తం కూడా అసలు విచ్చలవిడిగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. అసలు మనకు కావాల్సింది హైదరాబాద్ వరకు, ఇక్కడ కింద నుంచి పై వరకు ఎత్తాలి. అంటే 60 to 70 మీటర్స్లు ఉన్నటువంటి గోదావరి నదిని తీసుకోపోయి 614 మీటర్స్ వరకు చేర్చే ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. కానీ నేడు చేర్చాలి అని అంటే ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారి పేరు ఉంటుంది. కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి పేరు ఉండొద్దు తుడిచివేయాలి అని చెప్పేసి మరి ఇట్లాంటి కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు. నేడు రైతాంగానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. కానీ నీళ్లు కరువు వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో కూడా ఎండిపోయింది అసలు లోవర్ మానేడు, నాది పెద్దపల్లి నియోజకవర్గం. మరి ఆ లోవర్ మానేడు ఎండిపోయింది మొత్తం కూడా. అసలు నీళ్లు లేకుండా పోతానే అంటే కేవలం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయకపోవడం వల్లనే. మరి వరల్డ్లోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్కి లార్జెస్ట్ ప్రాజెక్ట్గా గుర్తింపు ఇచ్చినటువంటి ఎన్నో వరల్డ్ సంస్థలకి అవన్నీ కూడా దీన్ని లార్జెస్ట్గా చూపించి గ్రేట్ వర్క్ అని చెప్పేసి మెచ్చుకున్న వాళ్ళు నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రాజకీయాలకి పోయి మరి నీళ్ళన్నింటినీ కూడా వేరే వేరే ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఆ ప్రాజెక్ట్ కడితే బెటర్, ఈ ప్రాజెక్ట్ కడితే బెటర్ అని చెప్పేసి మరి కాళేశ్వరంని నెగ్లెక్ట్ చేస్తున్నాయి. కానీ కాళేశ్వరం నేడు ఓపెన్ చేయకపోతే నష్టపోయేది రాజకీయ పరంగా మీరో మేమో కాదు, నష్టపోయేది రైతాంగం. అందుకని చెప్పి నేడు కేటీఆర్ అన్న నిన్నటి నుంచి బడ్జెట్ సెషన్ ఉన్నప్పటికీ కూడా రైతాంగ పక్షాన కోట్లాది మంది రైతాంగ పక్షాన ఉండాలి అని చెప్పేసి మరి కేసీఆర్ గారి ఆదేశానుసారం కేటీఆర్ అన్న గారితో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా నేడు పర్యటనకి రావడం జరిగింది. రైట్ అక్క, ఇది పరిస్థితి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించకపోవడంతో మిడ్మానేరుతో పాటు కొండపోచమ్మ వరకు ఇబ్బందికర పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు వెంటనే నీళ్ళు అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.